పట్టుపట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏదైతే ఉందో అది ఈ రోజు స్పెషల్ గా సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు అయితే డిస్కస్ చేయబోతున్నాం. అదే కేసు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన చంద్రబాబు గారి కేసు. ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో అయితే విచారణకు రావడం జరిగింది 17A పైన. ఏదైతే ఉందో గత ఒక 6 months గా చూస్తున్నాం మనం. ఈ కేసు అయితే నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబు గారిపై ఈ కేసు వర్తించదని చంద్రబాబు గారు పలు సార్లు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ సెప్టెంబర్ 22వ తేదీన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం చూసుకుంటే ఆ తీర్పులో హైకోర్టు ఈ పిటిషన్ ని కొట్టేసింది. దాని తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో అయితే మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత వాయిదాలు పడుతూ వచ్చింది. దాని తర్వాత రిజర్వ్ చేయడం జరిగింది. ఈ బెంచ్ లో అయితే మనం చూసుకుంటే ముఖ్యంగా జడ్జిలు అయితే చూసుకుంటే అనిరుద్ బోస్ గారు మరియు అలాగే బిఎం త్రివేది గారు అయితే ఈ కేసుపై జడ్జిలుగా ఉన్నారు. ఇద్దరు జడ్జిలుగా ఉన్నారు. అయితే ఈ రోజు అయితే గతంలో చూసుకుంటే ఈ కేసును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు తీర్పు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ తీర్పులో చూసుకుంటే ఈ తీర్పులో చంద్రబాబు నాయుడు గారికి ఊరట దొరికిందా, లేదంటే మళ్ళీ ఈ కేసుపై అప్డేట్స్ ఏమైనా ఉందా, 17A వర్తిస్తుందా లేదా అనేది అయితే మనం చర్చించుకున్నాం. ఇప్పుడైతే మనం చూసుకుంటే తీర్పు అయితే జరిగింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు అయితే వాదించారు. అలాగే సిఐడి తరపున న్యాయవాదులు కూడా వాదించారు. ఈ వాదనలు అన్ని వినిన తర్వాత తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ గా తీర్పు వెలువడింది. అయితే ఈ తీర్పు వెలువడిన దాంట్లో చంద్రబాబు గారికి ఊరట దొరికిందా అంటే ఊరట దొరకలేదు. కానీ అలాగే చూసుకుంటే 17A వర్తించదా అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఈ కేసుని ఇంకా పెండింగ్ గా ఇంకా లార్జర్ బెంచ్ కి, అలాగే చూసుకుంటే ఈ లార్జర్ బెంచ్ అంటే ఏంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అదే విధంగా చూసుకుంటే ఈ తీర్పులో ఏం వెల్లడిచ్చారు అంటే ఇద్దరు జడ్జిలకి భిన్న అభిప్రాయాలు రావడం. ఈ కేసుని చూసుకుంటే ఈ కేసు ఒకవేళ తీర్పు ఇప్పుడు ఇచ్చేస్తే ఈ తీర్పుని ప్రకారం రేపు ఇంకో జడ్జి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి అంత తేలిగ్గా తీసుకోకుండా ఈ కేసుని అయితే లార్జర్ బెంచ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ లార్జర్ బెంచ్ అంటే ఏంటి, ఇది మొత్తం చూసుకుంటే మనం ఏదైతే లార్జర్ బెంచ్ అంటే ఆర్టికల్ 145(3) ప్రకారం చూసుకుంటే లార్జర్ బెంచ్ అంటే 5 మంది కన్నా ఎక్కువ జడ్జిల్ని ఒక సిట్టింగ్ లో కూర్చోబెట్టుకొని ఆ సిట్టింగ్ ప్రకారం జడ్జిమెంట్ అక్కడ వాదోపవాదనలు విని అక్కడ జడ్జిమెంట్ అయితే వేయడం జరిగింది. చివరికి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి అది కేసు అయితే క్లోజ్ అవ్వలేదు.